తాజా 30 జూదం జీవితాన్ని చంకనాకించేస్తుంది. ఈ విషయం తెలిసినా సరే వ్యసనం కాబట్టి వదులుకోవడం కొందరికి అసాధ్యం ఉంటుంది. ఎవరో ఎందుకు? మహాభారతంలో ధర్మరాజు ఏం చేశాడు? ఏకంగా రాజ్యాన్ని, తమ్ముళ్లను, పెళ్ళాన్ని పణంగా పెట్టాడు. అడవుల పాలయ్యాడు. ధర్మరాజే కాదు, ఏ రాజైనా సరే పందాల్లోకి దిగితే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మాజిద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ ఆల్ సద్. నోరు తిరగడం లేదు కదూ. సౌదీ అరేబియాలో పేర్లు ఇలాగనే ఉంటాయి. సింపుల్గా మాజిద్ అని పిలుచుకుందాం. ఇతనికి పోకర్ గేమ్ అంటే మహా పిచ్చి. ఒక కేసినోలో పోకర్ ఆడాడు. పందెం అంటే ఎక్కువగా సందర్భంలో నష్టపోవడమే జరుగుతుంది. కేవలం నిర్వాహకులకు మాత్రమే డబ్బులు వస్తాయి. మన మాజిద్ పోకర్లో ఓడిపోవడంతో ఏకంగా $359 మిలియన్ వదులుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం మన కరెన్సీలో సుమారు 2200 కోట్ల రూపాయలకు సమానం. ఇంత డబ్బు పోయిన తర్వాత 5 పిల్లల్ని ఎలా పోషించాలని అనుకున్నాడో ఏమో. వారిని కూడా పందెంలో పెట్టాడు. మళ్ళీ ఓడిపోయాడు. 5 మంది భార్యలను వేరే వాళ్లకు ఇచ్చేయాల్సి వచ్చింది. సౌదీలో భార్యలను అమ్మడం, కొనడం చేస్తుంటారు. ఇండియా నుంచి మాయమాటలు చెప్పి అమ్మాయిలను తీసుకెళ్లి షేక్లకు అమ్మేస్తుంటారు. ఆ షేక్లు మోచి తీరాక వారిని వేరే వాళ్లకు అమ్ముతుంటారు. సౌదీలో చమురు ఉంది కానీ వాళ్ళ దగ్గర నాగరికత మాత్రం లేదు. ఈ కథలో మాజిద్ రాజు కుటుంబానికి చెందినవాడు. రాయల్ ఫ్యామిలీస్లో ఎక్కువ మంది భార్యలు ఉండడం విశేషమేమీ కాదు. వారి దగ్గర భారీ ఆస్తి ఉండడం అంతకన్నా విశేషం కాదు. సౌదీ రాజకుటుంబానికి చెందిన వాడొకడు అమెరికాలో ఓ అమ్మాయిని దారుణంగా వేధించాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి 2వ అంతస్తు నుంచి కిందకు పడి ప్రాణాలు కోల్పోయింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.